ఆహా! చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా! ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే పచ్చి రొయ్యల పులావ్ చేస్తున్నాను. ఇప్పుడు తయారు చేసే విధానం చూసాము. నమస్కారం అండి, మీ అందరికీ శ్యామ్లాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు పచ్చి రొయ్యలతో పులావ్ చేస్తున్నాను. ఈ పులావ్ కోసం నేను దావత్ పులావ్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. మామూలుగా బాస్మతి అయినా తీసుకోవచ్చు, సోనా మసూరు ఏ రైస్ అయినా తీసుకోవచ్చు. ఏ రైస్తో చేసినా టేస్టీగా ఉంటుంది. కాకపోతే నేను ఇక్కడ పులావ్ చేస్తున్నాను కాబట్టి పులావ్ రైస్ తీసుకున్నాను. ఈ కప్పుతో 2 కప్పుల బియ్యం తీసుకోవాలి. మనము నీరు పోయడానికి మెజర్మెంట్ కోసం ఈ 2 కప్పులను ఒక బౌల్లోకి వేసి ఈ విధంగా ఒక 2 కప్పుల రైసు ఒక బౌల్ అయింది కదా. ఇప్పుడు పెద్ద బౌల్లోకి వేసుకొని అందులో నీళ్ళు వేసి ఒక 3-4 సార్లు మంచిగా కడగాలి. 3-4 సార్లు మంచిగా కడిగిన తర్వాత ఆ నీళ్ళు తీసేసి శుభ్రంగా ఒకసారి మంచినీళ్ళు పోసి మూత పెట్టి ఒక గంట సేపు నాననివ్వాలి. గంట సేపు నానడం వల్ల పులావు పొడి పొడిగా మంచిగా వస్తుంది. ఇప్పుడు నేను 2 కప్పుల రైస్కి 1 కప్పు పచ్చి రొయ్యలు తీసుకున్నాను. ఇవి మీడియం సైజులో ఉన్నవి, చిన్నగా లేవు, పెద్దగా లేవు. నేను మీడియం సైజు రొయ్యలు తీసుకున్నాను. ఈ రొయ్యలు మొత్తము ఒక 250 గ్రాములని ఉన్నవి. అవి తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి. ఇక్కడ మసాలా దినుసులు 2 పెద్ద ఇలాచీలు, 1 స్పూన్ షాజీరా, 10-12 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 స్టార్ అనీస్, 4 చిన్న ఇలాచీలు, మరాఠీ మొగ్గ, 10-12 మిరియాలు తీసుకొని పక్కన ఉంచాలి. ఇప్పుడు ముందుగా పొయ్యి పైన ఒక కడాయి పెట్టి అందులో ఒక 70 గ్రామ్స్ అంతా ఆయిల్ వేసుకొని అందులో ఒక 2-3 స్పూన్ల గేదె నెయ్యి వేసుకోవాలి. వేసుకొని అవి 2 మంచిగా వేడెక్కిన తర్వాత ఆ ఆయిల్లో మనం ముందుగా తీసి ఉంచిన ఇలాచీ, షాజీరా, లవంగా, పట్ట, బిర్యానీ ఆకు, మిరియాలు, మరాఠీ మొగ్గ, చిన్న ఇలాచీలు, స్టార్ అనేసి వీటన్నిటిని మనము ఈ వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకోవాలి. వేసి అవి చిటపటమన్న తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచిన 2 మీడియం సైజు ఆనియన్ ముక్కలు నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి నిలువుగా చీల్చి 2 ముక్కలుగా చేసి వాటిని కూడా ఆయిల్లో వేసుకొని కొద్దిసేపు వేయించాలి. ఇప్పుడు ఆనియన్ ఎర్రగా వేగడానికి 1 స్పూను ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మంచిగా అందులో 1 గుప్పెడు పుదీనా కట్ చేసి వేసుకోవాలి. ఈ విధంగా మంచిగా వేసుకొని దూరగా వేయించుకోండి. ఆ తర్వాత ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా నూరుకున్నది వేసుకోవాలి. అలాగే 1 స్పూను పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఈ విధంగా మంచిగా వేయించుకోండి. ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఎర్రని టమాటా అందులో కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని టమాటా కూడా మంచిగా ఆయిల్లో మగ్గనివ్వాలి. ఈ విధంగా ఆనియన్, టమాటా మగ్గిన తర్వాత మనం ముందుగా తీసి ఉంచిన రొయ్యలు కూడా వేసుకొని మంచిగా ఒకసారి కలపాలి. కొద్దిసేపు ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్ల కాశ్మీరీ మిర్చి పౌడరు వేసుకొని అలాగే 1 స్పూను ధనియాల పొడి వేసి మంచిగా ఒకసారి రొయ్యలను మంచిగా కలపాలి. మసాలా పట్టే విధంగా ఈ విధంగా మంచిగా కలపాలి. ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 గరిటెల పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసి పెరుగును కూడా మంచిగా ఎక్కడ పలుకు కనిపి కూడా మంచిగా కలపాలి. ఈ విధంగా మంచిగా కలిసినట్టు కలిపి 1 స్పూను జీలకర్ర పొడి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మంచిగా కలిపి మనం ముందుగా గంట సేపు నానబెట్టి ఉంచిన పులావ్ రైస్ని ఈ మసాలాలో వేసి ఒకసారి మంచిగా కలపాలి.
లైట్గా కలపాలి, లేదంటే రైస్ విరిగిపోతుంది. ఈ విధంగా మంచిగా కలిపి రైస్కి మసాలా పట్టే విధంగా ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇదే విధంగా ఒక 2-3 నిమిషాలు మంచిగా మసాలా రైస్కి పట్టే విధంగా మంచిగా కలిపి మనము మొత్తము ఒక బౌలు రైస్ తీసుకున్నాం కదా, ఒక బౌల్కి 2 బౌళ్ళ వాటర్ వేసుకోవాలి. వేడి నీళ్ళు వేసుకోవాలి, చల్లవి వేసుకోవద్దు. నేను ఇక్కడ 1.5 వేసిన తర్వాత ఇంకా హాఫ్ పడుతుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి కొత్త బియ్యం ఉంటే అవి తొందరగా ఉడికిపోతాయి కాబట్టి చూసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 వేసిన తర్వాత ఇంకా సగము తర్వాత వేసినాను. ఎందుకంటే చూసుకొని పోసుకోవాలి, ముందుగానే పోస్తే రైస్ మెత్తబడుతుంది కాబట్టి. ఇవి పులావ్ రైస్ కాబట్టి 1కి 2 వేసుకోవాలి. అదే బాస్మతి అయితే 1కి 1.5 వేసుకోవాలి. మామూలుగా సోనా మసూరి అయినా సరే 1కి 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. వేసి మంచిగా మూత పెట్టి ఈ విధంగా ఒక 10 నిమిషాలు మూత పెట్టి మంచిగా ఉడకనివ్వాలి రైస్ని. ఈ విధంగా మధ్యలో అప్పుడప్పుడు ఇట్లా లైట్గా కలుపుతూ ఉండాలి. కలిపి మూత పెట్టి రైస్ని మంచిగా ఉడకనివ్వాలి. చూసిరు కదా వాటర్ మొత్తము మంచిగా రైస్కి పట్టినవి కదా. 1 కప్పుకి 2 కప్పుల వాటర్ వేసిన. అలాగే పైనుంచి ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి సైడ్ నుంచి మెల్లగా కలుపుకోవాలి. ఒక 5-10 నిమిషాలు దమ్కి ఉంచాలి, పొయ్యి సిమ్లో ఉంచి. చూసిగా రైసు ప్రాన్స్ మంచిగా ఈ విధంగా మంచిగా పొడి పొడిగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసేయాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత ఒక్కసారి కలిపి సైడ్ నుంచి నెమ్మదిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే అంతే, వేడి వేడి రొయ్యల పులావు రెడీ అయిందండి. రొయ్యల పులావు చేసుకోవడం ఎంతో ఈజీ. మసాలాలు ముందుగానే పట్టించి ఉంచే అవసరం ఏం లేదు. ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక ½ అన్ అవర్లోనే అయిపోతుంది. ఈ విధంగా రైస్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని నేను ఈరోజు చేపలు కూడా వేయించినాను. ఈ విధంగా సైడ్కి చేపల ఫ్రై, అదేవిధంగా ఆనియను కీరాతో రైతా వేసినాను. రైతా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. వేరే కర్రీ ఏం అవసరం లేదు. ఈ విధంగా ఒక రైతా ఉంటే చాలు, చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. సింపుల్ అండ్ టేస్టీ రొయ్యల పులావు రెడీ అయిందండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా చేసుకొని తినండి, ఎంజాయ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో కలుస్తాము. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. చూసిరు కదా పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో, జ్యూసీగా మంచిగా ఎక్కువ మసాలాలు లేకుండా, ఆయిల్ లేకుండా సింపుల్ అండ్ టేస్టీ రొయ్యల పులావు ఇదే మాదిరి చేసుకొని తినండి, ఎంజాయ్ చేయండి. 1 కప్పు రైస్కి 2 కప్పుల వాటరు సరిగ్గా సరిపోయినవి. అసలు అన్నము మెత్త కాకుండా ఈ విధంగా పొడి పొడిలాడుతూ చాలా రైస్ మంచిగా వచ్చింది. కాబట్టి ఇదే విధంగా చేసుకొని తినండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకొక మంచి వీడియోతో కలుద్దాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ చలికాలంలో ఈ విధంగా వేడివేడిగా పులావ్ రైస్ చేసుకొని తింటే ఎంతో హెల్తీగా కూడా ఉంటుంది. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ రొయ్యల పులావు తప్పకుండా చేసుకొని తినండి, ఎంజాయ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.